ఇదే రైల్వే స్టేషన్ ఇదన్నమాట చిదంబరం స్టేడియం. చూడండి అసలైన చెన్నైని చూపిస్తాను నేను ఇక్కడ మీకు. ఇది టీ షర్టు, అలాగే అప్పర్స్ అంటారు కదా. హాయ్ హలో, వెల్కమ్ టు ఫిలిప్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే చాలా రోజుల తర్వాత అయితే చెన్నై వెళ్తున్నాం. చెన్నై పెట్టుకుంటా చెన్నై ప్యాసింజర్లు అయితే ఉన్నాం అనమాట. ట్రైన్ అయితే నెల్లూరు స్టేషన్ లాగింది. చెన్నైకి మేమైతే కొన్ని పనుల మీద అయితే వెళ్తున్నాము. ఆ పనులు ఏంటంటే ఫస్ట్ అయితే క్యూబీని అయితే ఆఫీస్లో డ్రాప్ చేయాలి. తర్వాత అయితే నేను కొన్ని అక్కడ చెన్నైలో తిరగాల్సిన ప్లేసులు, అలాగే కొన్ని రిపేర్ చేయాల్సిన వస్తువులు కూడా ఉన్నాయి. మీకు ఆ యొక్క వీడియో అంతా చూస్తూ ఉంటే మీకైతే మధ్యలో నేను అప్డేట్స్ ఇస్తాను. చెన్నై యొక్క నెల్లూరులో అయితే 20 మినిట్స్ దాకా ట్రైన్ ఆగింది. బెటర్గుంటా చెన్నై ప్యాసింజరు. సో కొంచెంసేపటికే ఫుల్ అయిపోయింది, ఫుల్గా కూడా. మాకైతే బెటర్గా ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ అక్కడైతే మాకైతే కొంచెం ప్లేస్లు అయితే దొరికాయి. అలాగే వీడియో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్డేట్స్ అంటూ ఇస్తూ ఉంటాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత అయితే చెన్నై అయితే వచ్చాను. సో చెన్నైలో మనం కొన్ని ప్లేసెస్ వీలైతే చూడడానికి ప్రయత్నిద్దాం. అలాగే నేనైతే చెన్నైకి వచ్చిన కారణం ఏంటంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా యాపిల్, అవి రిపేర్ సర్వీసింగ్ సెంటర్ అయితే చెన్నైలో ఉంది. యాపిల్ సర్వీసింగ్ సెంటర్, అక్కడికైతే వెళ్దాము. అలాగే కొన్ని అప్పర్స్ లోయర్స్ ఉంటాయి కదా మనం జిమ్ వేర్, అలాంటిది తక్కువగా ఎక్కడ దొరుకుతాయి బ్రాండెడ్, అవి కూడా చూపిస్తాను. టీ నగర్ ఆ యొక్క ఎలక్ట్రానిక్ షాప్స్ అవి కూడా చూడండి. సో నేనైతే ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇదే రైల్వే స్టేషన్. హలో, ఫ్లాగ్ ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ రెస్టారెంట్. చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు. సో ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది, మనం అయితే వెళ్దాం. మళ్ళీ మెట్రో ఎక్కాలి కాబట్టి మనం, ఓకేనా. మెట్రో కనిపిస్తుంది కదా మీకు, మెట్రో దిగిన వాళ్ళు ఎట్లా ఉన్నారు. సో టికెట్ తీసుకుని అయితే మనం అక్కడికి వెళ్ళిపోతాం. మెట్రో కాదు, సారీ, లోకల్ ట్రైన్, సబర్బన్ టెర్మినల్ అంట. లోకల్ ట్రైన్కి వెళ్తాం. తొందరగా ఎక్కేయాల. రెడీ అయిపోయింది, రైట్ కూడా వేసారు. లోకల్ ట్రైన్ అయితే ఎక్కాం మనం. లోపల పరిస్థితి ఈ విధంగా ఉంది, ఫుల్. సో స్టార్ట్ అయితే అయిపోయింది. ఎంఎంటీఎస్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనమాట. ఇది చాలా బాగుంది. కానీ జర్నీ అయితే ఇట్లానే చేస్తారు చెన్నై వాళ్ళు. అసలైన జర్నీ చెన్నై వాళ్ళు చేసేది ఇట్లానే. సో ప్లాట్ఫామ్ మీద ఇట్లా నుంచొని చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫోన్లకి తీసే లాక్కెళ్ళిపోతారు. స్టేడియం అదే కదా, ఇది చేపక్ కాదు, ఇది చిదంబరం స్టేడియం. ఇది చిదంబరం స్టేడియం, చిదంబరమే. ఇదనమాట చిదంబరం స్టేడియం. చూడండి అసలైన చెన్నైని చూపిస్తాను నేను ఇక్కడ మీకు. చెన్నై సెంట్రల్ నుంచి అంబత్తూర్ అయితే వెళ్తున్నాము క్యూబీని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి. ఇది
అరక్కోన రూట్లో వెళ్తుంది ట్రైను. ఇదే మా పెరంబూర్ శివ. ఇదే మా పెరంబూర్ శివ. లింక్ వేసాడు తిరుమల లింక్. చెన్నై లోకల్ ఏరియా ఎలా ఉంటుంది, లోకల్ ట్రైన్ ఏ విధంగా వస్తుంది అనేది నెక్స్ట్ అంబత్తూరు వెళ్ళేసి అక్కడ నుంచి వీడియో ప్లాన్ చేస్తాను. ఈ దారిలో మనకి ఏమేమి స్టేషన్ వస్తున్నాయి అవి కూడా కవర్ చేస్తాను. ఓకేనా, స్టేట్ న్యూ. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్. అనే ఒక టీ కుడింగే. ద్రాక్షాంకులు వస్తున్నారు. ఏంటి సార్ అది? ద్రాక్షాంకులు వస్తున్నారు. మనిషిని స్కాన్ చేసేస్తున్నది. వదిలేసి వచ్చేసి లైట్గా స్నాక్స్ తినేసి ఇక్కడ నుంచి మనం రిటర్న్ టు చెన్నై సార్. అక్కడ నుంచి మళ్ళీ మనం టీ నగర్ అవన్నీ తిరగడం, అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బ్రెడ్ ఆమ్లెట్, నల్లవారీలు, తెల్లవారీలు, డబ్బల పన్నీరు, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, 3 మెదువడ, 2 మెదు, మెదువడ కాదు, మెదు, 2 మెదు, 2 కుదు, 3 కుదు. వాటర్ బాటిల్, 3 బ్రెడ్ ఆమ్లెట్. చెప్పు. థామస్ మెట్రో, మెట్రో ఎక్కి
యాపిల్ సర్వీస్ చేస్తాం. అలాగే డ్రోన్ పైలట్ కోర్స్ ఉంది కదా, అది కనుక్కొని ఎంత అయిందో తెలుసుకుంటాం. ఓకేనా, మనం అయితే మెట్రోలో ఉన్నాం, ఒకసారి చూసేయండి. సో ఈరోజు అయితే 7 అయిపోయింది టైంలో. ఇక్కడ మనకైతే ఒక ఎక్స్ప్రెస్ పట్టింది, అది ఎక్కేసి అయితే వెళ్ళిపోవాలి ఇంటికి. కొన్నేమో చూద్దాం అనుకున్నాను, టీ నగర్ వెళ్ళి పవర్ మార్కెట్కి వెళ్ళి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎయిర్ బడ్స్, ఫోన్ చూపిద్దాం అనుకున్నాను. ఏం చూపించలేదు. సో టైం అయితే అయిపోయింది. ఇదిగో మా కావాల్సిన ట్రైన్ అయితే ఎదురుగుంది ప్లాట్ఫామ్ మీద రెడీగా. సో అయితే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నేను చెన్నై వస్తాను, అప్పుడైతే మళ్ళీ చూద్దాం. కొంచెం పని ఉంది చెన్నైలో కూడా. సో టుడే వచ్చిన పని ఏంటంటే సెండ్ ఆఫ్ ఇచ్చాడు శేఖర్ వచ్చేసరికి. అలాగనే కొన్ని నేను కొన్నాను లోయర్లు, అవి నేను ఇంటికి వెళ్ళి చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ట్రైన్ ఎక్కాలి, బాగా బిజీగా ఉంది ట్రైన్. వీలుంటే ట్రైన్లో మాట్లాడతాను. ఓకేనా. హాయ్, వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ టు ఫిలిప్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెన్నై వెళ్ళాను కదా, దాని గురించి డీటెయిల్గా చెప్పడానికి అయితే మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఏం లేదు, నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంకా టైం అయిపోయింది. సో అందుకని అయితే నేను కొన్ని అక్కడ కొన్నానని చెప్పాను కదా, లోయర్ సైజ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇవ్వండి, దీని కాస్ట్ చూడండి. ఇది టీషర్టు, అలాగే అప్పర్స్ అంటారు కదా జిమ్కి వేసుకుంటారు, అవి అడిడాస్. అలాగే నేను ఇవన్నీ కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఇంత రేటు పడవు, చూపిస్తాను మీకు. దీని మీద ఉండేది అయితే ఇంత ఉంటుంది. సో అంత అయితే పడదు. మీకు కావాల్సి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు చెప్తాను నేను. అలాగే ఇదండి డ్రోన్ పైలట్ కోర్సు, దీని గురించి కనుక్కున్నాను అక్కడికి వెళ్ళి. అలాగే ఫోన్ అయితే రిపేర్ చేయలేకపోయాను, టైం అయిపోయింది, రిటర్న్ అయితే వచ్చేసాను. అక్కడికి వెళ్ళిన పని వచ్చేసి క్యూబీని వదిలిపెట్టేశాను. అలాగే నా డ్రోన్ పైలట్ కోర్స్ గురించి కనుక్కున్నాను. నేనైతే బేసిక్ ఆల్రెడీ తీసుకున్నాను. కాదు, ఇప్పుడు మనకి అడ్వాన్స్ కావాలి కాబట్టి అడ్వాన్స్కి 1 lakh దాకా అయితే. సో ఇప్పుడు ఎలా అయ్యే పని కాదు, అదైతే కనుక్కొని వచ్చేసాను. అలాగే రిటర్న్లో ఈ యొక్క లోయర్సే పర్చేజ్ చేశాను. ఆ యొక్క షాప్స్ కూడా నేను చెప్తాను, ఎవరికి అవసరమో వాళ్ళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ టైం అయితే నేను ఆ యొక్క ఎయిర్పోర్ట్స్ ఫోను రిపేర్ చేసి, అవి కూడా తక్కువకి ఎక్కడ చెన్నైలో మనం ఫోన్ రిపేర్ జరుగుతుంది, అది కూడా మీకు ఈ వీడియో ద్వారా నెక్స్ట్ వీడియోలో కానీ ఇంకా నేను వెళ్ళినప్పుడు కానీ మీకు చెప్తాను. ఈ వీడియోనికి అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగనే షేర్ చేయండి, లైక్ చేయండి. బై బాయ్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.